రాష్ట్రంలోని మాదిగలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ అన్నారు. హన్మకొండ జిల్లా కార్యాలయంలో సోమవారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాదిగ జాతి అవమానాలకు గురైందని ఆరోపించారు. మతతత్వ పార్టీకి మందకృష్ణ మాదిగ మద్దతునిస్తే మాదిగ దండోరా కాంగ్రెస్కి బాసటగా నిలిచిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకొని పోవాలని, బీజేపీపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని, నామినేట్ పదవులలో ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లెదర్ పార్క్ ఓపెన్ చేయాలని, నిరుద్యోగ మాదిగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలలో విద్య, వైద్యంలలో వాటా ఇవ్వాలని కోరారు. గతంలోనే రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉన్న అంశం, ఆయన అనేక సార్లు వేదికల మీద మద్దతు ఇచ్చినటువంటి అంశం ఎస్సీల వర్గీకరణ అంశం. ఎస్సీల వర్గీకరణ ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని బీజేపీ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. మొన్నటికి మొన్న కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా కమిటీ వేసి కాలయాపన చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కాబట్టి బీజేపీ జాప్యాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే రెండో అంశం, మొన్న జరిగిన ఎంపీ స్థానాల కేటాయింపులో మా జాతికి కొంత అన్యాయం జరిగినట్టుగా కనబడ్డది. కాబట్టి ఆవేదన ఉన్నా, బాధ ఉన్నా మేము మనువాద బీజేపీ పార్టీ వైపు వెళ్ళలేమని, మోసం చేసిన కేసీఆర్ వైపు వెళ్ళలేమని, కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి నమ్మి మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు పట్టం కట్టారు. కాబట్టి మా బాధను, మా ఆవేదనను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి నామినేట్ పదవుల నియామకాల్లో కావచ్చు, ఎమ్మెల్సీల నియామకాల్లో కావచ్చు, రాజ్యసభ నియామకాల్లో కావచ్చు మా జాతికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. ఇకపోతే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి లెదర్ పార్కులు ఉన్నాయి. అది స్టేషన్ గన్పూర్ మెగా లెదర్ పార్క్తో పాటు వివిధ జిల్లాలలో ఇప్పటికే కేటాయించబడ్డటువంటి భూములు ఉన్నాయి. ఆ లెదర్ పార్కులను వెంటనే తెరవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళని కోరుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెరవడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది మాదిగలు బాగుపడడానికి, ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే లెదర్ ఫ్యాక్టరీ తెరవాలని, మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో లిడ్క్యాప్ ద్వారా చర్మాకార వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అట్లనే తెలంగాణలో కూడా వెంటనే ట్రైనింగ్ ప్రారంభించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక దాంతోపాటు 170% మంది ఉన్నటువంటి మాదిగ జాతికి సంక్షేమ పథకాలలో మా వాటా కావాలి. అది విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు సంక్షేమ పథకాలంటే ముఖ్యంగా రేపు ఇవ్వబోయేటువంటి ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు, అంబేద్కర్ అభయహస్తం పథకంలో కావచ్చు, మీరు ఇచ్చేటువంటి మార్కెట్ కమిటీ పదవుల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మా జాతి భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాం.